మొదటగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి పాదాభివందనాలు. మరి స్వర్ణమాల మేడం కూడా శతకోటి పాదాభివందనాలు. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరూ కూడా ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు సుధా మేడం గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు వచ్చారు నెల్లూరు నుంచి. వారి ఆత్మ జ్ఞానం మనం ఈ రోజు ఇద్దాము. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ధ్యానులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నా పేరు సుధా మేడం. ముందుగా క్లాస్ని స్టార్ట్ చేసే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, గురుమాత అయిన స్వర్ణమాల పత్రి మేడంకి, ఎందరో మహానుభావులు మన సీనియర్ పిరమిడ్ ధ్యాన మహానీయులందరికీ నా యొక్క నమస్కారాలు, నా యొక్క శతకోటి పాదాభివందనాలు మేడం. అలాగే ఈ జూమ్ సెషన్లో ఉన్న మన పిరమిడ్ ధ్యానులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు సుధా మేడం. మాది వెంకటగిరి, నెల్లూరు జిల్లా మేడం. నేను 2016 నుంచి ధ్యానం చేస్తున్నాను మేడం. ఇక్కడ 2016 నుంచి ధ్యానంలో పాల్గొంటున్నాను. ధ్యానంకి వచ్చాము అంటే ధ్యానంలో వచ్చిన తర్వాత నాలో వచ్చిన అనేక మార్పులు ఇప్పుడు మీతో నాకు తెలిసిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంటాను. నేను 2010 అంటే నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని, అంటే టీచర్గా నేను పనిచేస్తున్నాను మేడం. నెల్లూరు జిల్లా వెంకటగిరి గర్ల్స్ హై స్కూల్లో నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ టీచర్గా ఉండడం అనేది నా ధ్యాన ప్రచారానికి మరింత ఉపయోగపడిందని చెప్పవచ్చు మేడం. అంటే నేను ధ్యానానికి ముందు నేను ఎలా ఉన్నానో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ధ్యానంలోకి 2016లో నేను వచ్చేటప్పటికి, అంటే ధ్యానంలోకి నేను ఎలా వచ్చానో చెప్తాను. నేను ఇంతకుముందు మా పక్కన ఉన్న ఒక విలేజ్లో స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. అక్కడ ఉన్న ఆ ఊర్లో ఉన్న మన ధ్యానులు కొంతమంది, అంటే ముఖ్యంగా శివబాబు సారు అనే ఆ సార్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ సారు స్కూల్ దగ్గరకు వచ్చి ధ్యానం గురించి చెప్పడం, స్కూల్లో టీచర్లందరికీ ధ్యానం చేయమని చెప్పడం, ఇలా సారు చెప్తూ ఉన్నారు. అయితే ధ్యానం అంటే ఇది ఎవరో ముసలివాళ్ళు చేయాలి, ఒక వయసు అయిపోయిన తర్వాత ఏదో ముక్తి భక్తి అంటారు, ఇది మనకేం అవసరంలే అనుకొని నేను 1 సంవత్సరం కాలం పాటు దాన్ని వాయిదా వేయడం జరిగింది. అసలు నేను ధ్యానం గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ ధ్యానం గురించి సార్ చెప్పి వెళ్ళిన, కానీ ఆ ఊర్లో చాలా కార్యక్రమాలు సారు నిర్వహిస్తూ ఉండడం. ఆ తర్వాత నేను ధ్యానానికి రావడానికి ఇంకొక ముఖ్యమైనది ఏంటి అని అంటే, సారు ధ్యానం అంటే ధ్యానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అనే ఈ 3 వాక్యాలు ఇవి నన్ను బాగా ప్రేరేపించాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఊరిలో, ఆ గ్రామంలో, చిన్న గ్రామమే, ఆ గ్రామంలో ఆ సారు ఆ గోడల మీద అవి రాసడం, అక్కడక్కడ అవి రాసినప్పుడు ప్రతిరోజు అవి నాకంటే పడేటివి. అలా వెళ్ళేటప్పుడు, నేను వచ్చేటప్పుడు వాటి దగ్గర ఆగిపోయి చూసేదాన్ని. అంటే ఎందుకు, నాలో ధ్యానం చేయాలన్న ఆలోచన ఉన్నా ఇది మనకు వీలు పడదు, మనం చేయలేము, ప్లస్ నాకు చిన్నపిల్లలు కావడంతో నేను ఈ ధ్యానాన్ని నేను చేయలేకపోయాను అని అనుకున్నాను. మేడం అయితే ధ్యానం చేద్దాం మేడం. ధ్యానం చేసిన తర్వాత మీ అనుభవాలు చెప్పండి. సరే మేడం. ఫస్ట్ 12 వరకు ధ్యానం చేద్దాం. ఇంకా జాయిన్ అవుతుంటారు, అప్పుడు మళ్ళీ మీ అనుభవాలు వేరే వాళ్ళు మిస్ అవుతారు. ఫస్ట్ ధ్యానం 12 దాకా ధ్యానం చేస్తామా? 12 వరకు ధ్యానం చేద్దాం. ధ్యానం చేసినాక మీ అనుభవాలు కంటిన్యూ చేయండి. అందరు చాలా మంది వస్తారు, మళ్ళీ వాళ్ళందరూ మిస్ అవుతారు. ధ్యానం చేపియండి మేడం. ఓకే మేడం. సరే మేడం. థ్యాంక్ యూ మేడం.
మేడం ధ్యానం చేయించమంటారా, మ్యూజిక్ ఏమన్నా పెడతారా? చేపియండి గైడ్ మెడిటేషన్ ఇవ్వండి, చేపియండి. ఓకే మేడం, ఓకే మేడం. మధ్యలో చెప్పుకుంటూ ఓకే చేపియండి. ఫ్రెండ్స్, అందరూ ధ్యానంలో కూర్చుందాం. మేడం చేపియండి మేడం, స్టార్ట్ చేయండి. ఓకే మేడం, ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చుందాం. రెండు కళ్ళు మూసుకొని పద్మాసనంలో కానీ స్థిర సుఖాసనంలో ధ్యానంలో వినపడట్లే మేడం. ఒకసారి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీరు ఒకసారి మీట్లోకి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, కంటిన్యూ మేడం. హలో, ఇప్పుడు వినపడుతుందా మేడం? వినిపిస్తుంది మేడం. హలో మేడం, వినిపిస్తుంది మేడం, కంటిన్యూ ఓకే చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఓకే మేడం. స్థిర సుఖాసనంలో స్థిరంగా కూర్చొని సుఖమైన ఆసనంలో కుర్చీ మీద కానీ నేల మీద కానీ రెండు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి కూర్చుని. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మన శ్వాసను గమనిస్తూ ఉండడమే. అబ్జర్వ్ యువర్ బ్రీత్. మీ శ్వాసను గమనిస్తూ ఉండడమే ధ్యానం. శ్వాసను గమనించడమే ధ్యానం. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. దాన్నే ఆన అపాన అంటారు. ఆన అపాన, ఉచ్ఛ్వాస నిశ్వాసను ఆనాపాన సతి అంటే కలిగి ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసను కలిగి ఉండడమే ధ్యానం. ప్రశాంతంగా ముందుగా మనందరి గురువు అయిన పత్రిజీ సార్కి, పత్రిజీ మేడంకి మన కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ధ్యానం మనకి ఇంతటి చక్కటి ధ్యానాన్ని మనకు అందించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మన శరీరాన్ని ఎంచుకొని వచ్చిన మన ఆత్మకు, ఈ ఆత్మకు మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఈ భూమి మీదకు మన శరీరాన్ని రావడానికి సహాయం పడిన మన తల్లిదండ్రులకు, ఈ జీవితంలో మనకు సహకరించే మన తోబుట్టువులకు, అలాగే ఈ జీవితంలో మన భాగస్వామికి, భర్తకు, భార్యకు,
కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ జీవితంలో మనకు సహకరించే మన భాగస్వాములకు తెలియజేస్తున్నాం. తర్వాత మన పిల్లలకు, వాళ్ళకు కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సంబంధ బాంధవ్యాలు, వీటికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన సంబంధ బాంధవ్యాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన జీవితంలో క్షమాపణ, క్షమ, కృతజ్ఞత అనేవి గొప్ప వరాలండి. హలో మేడం, వినబడట్లేదు.
ఎన్నో మంచి విషయాలను మనం తెలుసుకుంటున్నాం, చెవుల ద్వారా విని నేర్చుకోగలుగుతున్నాం. దీనికి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఎంతో వాక్శక్తినిచ్చే ఈ నోరు, అంటే ఆహారాన్ని తీసుకోవడానికి, అనేక మంచి మంచి మాటలు పలకడానికి, అంటే మనం మాట్లాడే మాటలు వాక్ శుద్ధిని కలిగి ఉండాలి. అలాంటి ఈ గొప్ప ఈ నోరుకు మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, ఆలోచనలు వస్తుంటే కట్ చేసి మళ్ళా శ్వాస మీద దృష్టి నిలబడాలి. ఆ తర్వాత మన శరీర భాగాలకు మనం శరీర భాగాలైన చేతులు, ఈ చేతుల ద్వారా మనం ఉదయం నుంచి పనుకునేదాకా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. వీటికి మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మన యొక్క గుండె, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఈ గుండె చాలా ముఖ్యం. అది ఉన్నంత వరకే ఈ శరీరం, ఆ శ్వాస ఉన్నంత వరకే ఈ శరీరం. దానికి మనము థ్యాంక్స్ చెప్పుకున్నాం. అదేవిధంగా ఊపిరితిత్తులు, మన యొక్క ఊపిరితిత్తులకు థ్యాంక్స్ చెప్తున్నాం. మన జీర్ణ వ్యవస్థ, శరీరంలోని మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా అది మనకు పనిచేస్తున్నది. మనం ఆహారాన్ని తీసుకోవడానికి మనకు సక్రమంగా అది ఉపయోగపడుతున్నందుకు మనం దానికి థ్యాంక్స్ చెప్తున్నాం. మన గర్భసంచి వ్యవస్థ, ఆడవాళ్ళకి ఎంతో పవిత్రమైన మన గర్భసంచి వ్యవస్థ. అలాగే మన ఋతుక్రమ వ్యవస్థ, దీనికి కూడా మనం కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. మాతృత్వానికి ప్రతీకులైన వీటికి మనము కృతజ్ఞతను తెలియజేసుకుంటాం. మన జననాంగాలకు కృతజ్ఞతను తెలియజేసుకుంటాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద దృష్టి నిలపడమే ధ్యానం. ఏ మంత్రాన్ని జపించరాదు, ఏ ఒక్క వ్యక్తిని ఊహించరాదు. శ్వాస మీద ధ్యాస మాత్రమే ధ్యానం. అలాగే మనం ఎన్నో పనులు చేయడానికి మనకు సహకరించే ఈ కాళ్ళకు, మనం ఆ కాళ్ళు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం. ఆ కాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పుకుందాం.
థ్యాంక్ యూ. కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు, వీటన్నిటికీ మనము కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. శరీరంలో ఉన్న ప్రతి కణానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. శరీరంలో ఉన్న ప్రతి కణానికి మనం థ్యాంక్స్ చెప్పుకుందాం. కండరాలకు, కణ వ్యవస్థకు థ్యాంక్స్ చెప్తున్నాం. మన యొక్క చర్మానికి, అతి పెద్ద అవయవమైన చర్మానికి థ్యాంక్స్ చెప్తున్నాం. శరీరం మొత్తం ఉన్న కణాలు, కండరాలు, నరాలు, నాడులు, వీటన్నిటికీ మనం కృతజ్ఞతను తెలియజేస్తున్నాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల భోగకారిణి. శ్వాస మీద ధ్యాస. గత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ మన ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకొచ్చిన తర్వాత ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ ఏ వ్యక్తినైనా, అంటే మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులను కానీ, ఏ జంతువులనైనా మాటల చేత కానీ, చూపు చేత కానీ, చేష్టల చేత కానీ మనం బాధించినట్లయితే మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసి క్షమాపణ కోరుకుందాం ఫ్రెండ్స్. క్షమాపణ తెలియజేద్దాం. ప్రతి ఒక్కరికి క్షమాపణ తెలియజేద్దాం. సకల జీవరాశుల్లో ఏ చిన్న క్రిమి కీటకానికైనా మనం తెలిసి బాధ పెట్టినట్లయితే, తెలుసో తెలియకో మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకొని మనతో వచ్చి ధ్యానం చేయవలసిందిగా వాటిని ప్రార్థిస్తాం. ధ్యానం చేసి మనల్ని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనల్ని ఎవరైనా బాధ పెట్టినట్లయితే వారందరినీ కూడా మనం క్షమిస్తాం. క్షమ అనేది అద్భుతమైన గుణం. ఆ క్షమను క్షమించేస్తేనే మన శరీరము వ్యవస్థ. కాబట్టి ఎవరైనా మనల్ని బాధ పెట్టినా క్షమించే ఆ యొక్క గుణం మనలో ఏర్పరచుకోవాలి.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎటువంటి ఆలోచనలు వచ్చినా కట్ చేసి మళ్ళా శ్వాస మీద దృష్టిని నిలపడమే ధ్యానం. శ్వాస మీద దృష్టి నిలపడమే ధ్యానం. అంటే మన శ్వాసను గమనిస్తూ ఉండడం. మనం అలా బజార్లో వెళ్తూ ఉంటే ఆటోలు, బస్సులు అవి వెళ్తూ ఉంటాయి. మనం వాటిని గమనిస్తూ ఉంటాం, అంతేగాని వాటితో పోం కదా, అవి వెళ్తూ ఉంటాయి. ఆలోచనలు వస్తే వాటిని పక్కన పెట్టాలి. ఆలోచన వచ్చినప్పుడు మళ్ళా మన శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచన రహిత స్థితిని చేరుకో. నెమ్మది నెమ్మదిగా మొదట్లో పదుల్లో వచ్చే ఆలోచనలు తర్వాత నెమ్మదిగా తగ్గుతూ వస్తాయి. సాధన చేసిన తర్వాత నెమ్మదిగా ఆలోచనలు తగ్గుతాయి. నెమ్మదిగా మన ఆలోచనలు తగ్గుతూ వచ్చి నాసికాగ్రమునకు మన శ్వాస చేరుతుంది. అంటే భ్రూమధ్యమునకు శ్వాస చేరి అక్కడ ఆలోచన రహిత స్థితి అనేది అప్పుడు ఏర్పడుతుంది. ఇది శ్వాస మీద ధ్యాస. ఆలోచన రహిత స్థితిలో ఎప్పుడైతే ఉంటామో మనం మన శరీరంలోని నాడులన్నీ చేస్తే నాడీ మండల శుద్ధి జరుగుతుంది అని అంటాం కదా. మన శ్వాసను శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తాం మిత్రులారా. మన శ్వాస మీద దృష్టిని నిలుపుదాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సకల భోగకారిణి. అంటే సకల భోగాలను అందిస్తుంది. ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం క్యాన్సర్ వరకు నయం చేసే గుణం మనకి ధ్యానంలో. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. సత్యం అనే జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. జ్ఞానాది దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణుడు. జ్ఞానము అనే అగ్ని చేత మన కర్మలు దగ్ధమవుతాయని అర్థం. మరి ఆ జ్ఞానం అనే అగ్ని చేత జ్ఞానం ఎప్పుడు వస్తుంది అని అంటే ధ్యానం చేసినప్పుడు. అందుకే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. ధ్యానం సత్య జ్ఞానాన్ని అందిస్తుంది. సత్యాన్నే అందిస్తుంది ధ్యానం. సకల శక్తి ప్రధాయని. ధ్యానం సకల శక్తి ప్రధానం.
సకల శక్తులను అందిస్తుంది. ఆ ధ్యానం చేసిన తర్వాత మనకి ఎంతో శక్తిని అందిస్తుంది, ఎంతో ప్రాణశక్తిని అందిస్తుంది. ఎంతో శక్తి ఈ ధ్యానం వలన మనకు లభిస్తుంది. ధ్యానం ఆలోచన వస్తే కట్ చేసి అలా శ్వాస మీద దృష్టి నిలపడమే ధ్యానం. కాయకు తూటిలోనే ధని ఉన్నది అని అన్నమాచార్యులు. కాయకు తూటిలోనే ధని ఉన్నది అని అన్నమాచార్యులు మనకు ఎంతో గొప్ప మనలోకి మనం వెళ్ళడమే ధ్యానం. మనలోకి మనం ప్రవేశించడమే ధ్యానం. మనలోకి మనం అంత శరీరంలోకి ప్రవేశించడమే ధ్యానం. నిశ్శబ్ద తరంగాలకు చేరుకోవడమే ధ్యానం. ధ్యానం వలన మనలో సృజనాత్మకత ఏర్పడుతుంది, ఊహాశక్తి ఏర్పడుతుంది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం అందరం ఇప్పుడు ఒక చిన్న ప్రయోగాత్మకంగా చేద్దాం. అందరి ముందు మీకు అనేక బెలూన్లు ఉన్నాయనుకొని ఊహిద్దాం. బెలూన్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి అక్కడ. మీకు నచ్చిన రంగును తీసుకోండి. మీకు నచ్చిన రంగు బెలూన్ను తీసుకోండి. ఆ బెలూన్ నిండా గాలిని నింపుదాం. ఆ గాలితో పాటు మనలో ఉన్న భయాలు, దుఃఖాలు, బాధలు, దిగులు, మన అపనమ్మకాలు, మూఢనమ్మకాలు, ఇలా మనకు అవసరం లేనన్నిటినీ ఆ గాలితో పాటు మనం నింపుదాం. ఆ గాలితో పాటు మనము ఆ బెలూన్ నిండుకు నింపుదాం. బెలూన్ నిండుకు మనలో ఉన్న బాధలు, దుఃఖము, భయము, నమ్మకాలు, దిగులు, మనకు అవసరం లేని ఎన్నో, మనలో ఉన్న అసూయ, కోపము, ద్వేషము, ఇలాంటి కొన్ని గుణాలన్నిటినీ మనము ఆ బెలూన్లోకి నింపుదాం. బెలూన్ పెద్దదిగా తయారైంది. ఇప్పుడు నెమ్మదిగా ఒక దారం తీసుకొని ఆ బెలూన్కు కట్టాం. నెమ్మదిగా ఒక దారం తీసుకొని ఆ బెలూన్కు
కట్టే. ఆ దారాన్ని మన గుండెకు కట్టా. మనలో ఉన్న బాధలు, భయాలు, కోపము, ద్వేషము, అసూయ, ఇలా ఎన్నో దుర్గుణాలు, చెడు నమ్మకాలు, మనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు, భయాలు, బాధలు ఇవన్నీ నిండి ఉన్నాయి ఈ బెలూన్. ఇప్పుడు మీ ఎడమ చేతి వైపున ఒక సిజర్ ఉంది, కత్తెర ఉంది. ఆ కత్తెరను తీసుకొని ఆ దారాన్ని కట్ చేయండి. ఆ దారాన్ని కట్ చేయండి. ఇప్పుడు ఆ దారము అలా కట్ చేయగానే ఆ బెలూను ఎక్కడికో వెళ్ళిపోతుంది, గాల్లో ఎగిరిపోతుంది. ఊహించండి, ఊహించండి ఫ్రెండ్స్. ఆ బెలూన్ అలా వెళ్ళిపోయింది అంటే మనలో ఉన్న భయం తొలగిపోతుంది, బాధలు వెళ్ళిపోయాయి, దుఃఖము వెళ్ళిపోతుంది, నమ్మకాలు వెళ్ళిపోయాయి, కోపము, అసూయ, ద్వేషము ఇలాంటి కొన్ని దుర్గుణాలు మన నుంచి వెళ్ళిపోయాయి. ఏదో వ్యాధి వస్తుంది, అదేం చేస్తుందో, అదేమవుతుందో అనే భయం ముందు మనలో నుంచి వెళ్ళిపోతాయి. అలా అవి వెళ్ళిపోయినట్టుగా ఊహించండి. దూరంగా మీకు కనపడుతుంది, ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా కనబడకుండా దూరంగా వెళ్ళిపోయినట్టుగా ఊహిద్దాం. మనలో ఉన్న కొన్ని దుర్గుణాలను ఈ విధంగా మనము బయటకు ప్రారదోలే. ఇప్పుడు మనము పాజిటివ్ వేలోనే ఉంటాం ఫ్రెండ్స్. సానుకూల దృక్పథంతోనే జీవిస్తాం. మంచే జరుగుతుంది. మనలోకి నెగిటివ్ ఆలోచనలు రానివ్వదు. ధ్యానం సకల రోగ నివారణ, సర్వ రోగ నివారణ. ధ్యానం ధ్యానం సకల సంశయాల నివారణ. మనకున్న ఎన్నో సంశయాలను పరిహారణ చేస్తుంది, అంటే తొలగిస్తుంది. ఎటువంటి సమస్య అయినా మనం ధ్యానంలో కూర్చొని ప్రశ్న వేసుకుంటే దానికి మనకు పరిహారం అనేది తెలుస్తుంది. అందుకనే ధ్యానాన్ని సకల సంశయాల పరిహారిణి అన్నారు. ధ్యానం సకల సంశయాల పరిహారం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద దృష్టిని మరల్చడమే ధ్యానం. శ్వాస మీద దృష్టిని నిలపడం. ఆలోచనలు వస్తే కట్ చేస్తూ శ్వాస మీద దృష్టిని నిలపడం. ధ్యానం
ఆలోచనలు వస్తుంటాయి. నెమ్మది నెమ్మదిగా సాధనమున పనులు సమకూరు ధరలోను. అంటే సాధన చేయంగా ఆలోచనలు అనేటివి తగ్గిపోతూ ఉంటాయి. మొదట్లో ఒక 60 ఆలోచనలు ఉన్నాయనుకున్నాం ఒక గంటకు, తర్వాత 50, 40, 30, 20 అలా ధ్యానంలో నెమ్మదిగా మనలో ఆలోచనలు అనేటివి తగ్గుతూ వస్తాయి. నాసికాగ్రము చేరి అంటే భ్రూమధ్యము చేరి అక్కడ ఆలోచనలన్నీ కేంద్రమై ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది ఈ ధ్యానంలో. శ్వాసే మన గురువు చెప్పేది మీరు కాదు గురువుని, మీ శ్వాసే మీ గురువు అంటారు పతేజీ. శ్వాసే మన గురువు. ఆ గురువును అందుకోవడానికి మన శ్వాస మీద దృష్టిని పెట్టాలి. గురువును చేరుకోవడం. శ్వాసే గురువు. పార్వతీదేవి ఆంజనేయ స్వామిని అడుగుతుంది, ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే రెండు ఒకటి కావడం. అంటే రెండు కళ్ళు ఒకటి కావడం, రెండు చేతులు ఒకటి కావడం, రెండు కాళ్ళు ఒకటి కావడం. ఇలా ఒక వలయం లాగా ఏర్పడు. తాబేలేలా తన కాళ్ళు చేతులు ఒకటిగా చేసుకొని ధ్యానంలో కూర్చుంటుంది. రెండు ఒకటి కావాలని, రెండు కాళ్ళు ఏకం కావడం, రెండు చేతులు ఏకం కావడం, రెండు కళ్ళు ఏకం కావడమే ధ్యానం అంటే. శ్వాస మీద ధ్యాస. దేవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం, దేహమే దేవాలయం అని చెప్పారు. దేహమే దేవాలయం. మోక్షానికి మార్గం ధ్యానం. మనం మోక్షానికి మార్గం ధ్యానం. ధ్యానం ధ్యానం శరణం గచ్చామి. ధ్యానాన్ని అన్నిటికన్నా ధ్యానమే మనకు శరణు ఇస్తుంది, శరణు చూపిస్తుంది. ధ్యానాన్ని
అన్ని సకల సంశయాల సంహారిణి అని చెప్తుంది. అందుకని బుద్ధ భగవానుడు ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం శరణం గచ్చామి. ధ్యానమే మనల్ని కాపాడుతుంది. శ్వాసమేవ ధ్యాస, శ్వాసమేవ ధ్యాస, శ్వాసమేవ దృష్టిని నిలపడం. ఇంత కూడా వినిపించలేదు బిడ్డ. ఇది స్పీకర్ పెట్టుకుంటూ వస్తుందా? ఇంత కూడా వినపడతలేదు. ధ్యానం. ఎవరు కళ్ళు తెరవద్దు. చివరి 5 నిమిషాలు Bluetooth mode. ధ్యానం. అందరూ కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెరవద్దు. చివరి 5 నిమిషాలు శ్వాస మీద దృష్టిని నిలుపు. సమయమే సాధన. అంటే మన సమయాన్ని Bluetooth mode. ఆ సమయాన్ని మన సాధన. నిరంతరం శ్వాసను గమనిస్తూ ఉండడమే సాధన. ఆమె ఏం చెప్తలేదు కదా, అందుకే అనిపిస్తలేదు. మంజుల మేడం చెప్తుంది, మాట్లాడుతూ ఎవరో మాట్లాడుతున్నారు. మేడం చెప్తుంది, వినండి, వినిపిస్తుంది. మీరు మీట్లో ఉన్నారేమో, ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అందరికి? ఎవరు మాట్లాడుతున్నారు? దయచేసి మాట్లాడకండి ప్లీజ్. మనస్సును, బుద్ధిని, కట్టి నిలిపి ఉంచడమే ధ్యానం. కట్టి నిలిపి ఉంచడమే ధ్యానం.
మనలోకి మేడం అన్మ్యూట్ అయ్యారు మేడం, మ్యూట్ అయ్యారు మేడం, మేడం మ్యూట్ అయ్యారు. ఓకే మేడం. నా పేరు సుధా, మాది వెంకటగిరి అండి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, ఆంధ్రప్రదేశ్. నేను 2016లో ధ్యానానికి వచ్చానండి. 2016 అక్టోబర్లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ధ్యానం గురించి 2015 ఆ సమయంలోనే తెలిసినప్పటికీ ఈ ధ్యానాన్ని ధ్యానంలోకి రావడానికి ఎన్నో ఆలోచనలు, అంటే ఈ ధ్యానం అంటే నాకు ఇది అప్పుడే అవసరమా అనేది మొదటిదైతే ముందు మాంసాన్ని మానేయాలి. ధ్యానం అనగానే మాంసాన్ని మానేయాలి. ఇవన్నీ మనకు వీలు కావులే, నాకు వీలు ఉండదంటే నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలిని. నేను హై స్కూల్లో టీచర్గా పనిచేస్తాను. మనకు స్కూల్కి వెళ్ళడం, ఇంట్లో చూసుకోవడం, చిన్నపిల్లలు, ఇవన్నీ మనకు వీలు పడదులే అనుకొని నేను ధ్యానం రావడానికి 1 సంవత్సర కాలం వృధా చేసుకున్నాను. ఆ తర్వాత నేను ధ్యానంలోకి ఎలా వచ్చాననేది ముందుగా మీకు తెలియజేస్తాను మాస్టర్. నేను ఇంతకుముందు 2015-9 నుంచి ఒక గ్రామంలో పనిచేసేదాన్ని టీచర్గా. ఆ ఊర్లో ధ్యాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో పెద్దగా ఎవరూ లేరు, కానీ కొద్దిగా ధ్యాన కార్యక్రమాలు మా సైడ్ జరుగుతూ ఉన్నాయి. అప్పుడు అక్కడ నాకు ఒక మాస్టర్ శివబాబు సార్ అనే ఒక మాస్టరు ధ్యానాన్ని మా స్కూల్కి వచ్చి స్కూల్లో ఉన్న పిల్లలకు, స్టాఫ్కు అందరికీ ధ్యానాన్ని చెప్పడం చూసాం. అయితే ఆయన చెప్తున్నా కూడా దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఏదోలే ఆయన ఏదో చెప్తున్నాడు, వెళ్తున్నాడులే అనుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది స్కూల్లో ఉన్న పిల్లలు అక్కడ వెళ్ళి ధ్యానం నేర్చుకోవడం, అంటే 9th 10th పిల్లలు కొంతమంది ధ్యానం నేర్చుకోవడం, ధ్యానం చేయడం అలా చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ సారు చేసిన గొప్ప పని ఏంటంటే ఆ ధ్యానం గురించి కొన్ని వ్యాఖ్యలు, అంటే గోడ మీద, ఆ ఊరి గోడల మీద రాయించడం. అంటే ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భవకారిణి, ధ్యానం సత్యగాన ప్రసాద్. అది రోజు చూసేటప్పటికి మన కళ్ళలో పడుతూ ఉండేది. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఆ రోడ్ల మధ్యలో వెళ్ళేటప్పుడు ఆ ఒక సెంటెన్సెస్ ని చదవడం జరిగింది. అప్పుడు నేను ఆలోచించాను, అంటే ఏంటి రోజు ధ్యానం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అనేసి నాకు తెలియకుండానే నా దృష్టి దాని మీదకు వెళ్ళింది. ఆ సమయంలో నేను ఆలోచించింది ఏంటంటే అక్కడ చదువుకున్న పిల్లలు, ఆ స్కూల్లో ఉన్న పిల్లలు కొంతమంది ఆ ధ్యానానికి వెళ్తున్నారని చెప్పాను కదా, వాళ్ళల్లో కొన్ని విషయాలు నేను గమనించాను. అంటే ఇంతకు ముందు కన్నా కూడా వాళ్ళల్లో కొన్ని మార్పులు అనేటివి నేను చూడడం జరిగింది మాస్టర్స్. అంటే ఆ ధ్యానం ఎలా మార్పు వస్తుంది అంటే ఆ పిల్లల్ని అబ్జర్వ్ చేశాక, ఓహో ధ్యానంలో ఏదో ఉంది. అప్పటిదాకా బిలో యావరేజ్ గా ఉన్న పిల్లలు అప్పుడు వాళ్ళల్లో కొంత స్టడీస్ లో మెచ్యూరిటీ అనేది నేను అక్కడ గమనించడం జరిగింది. అప్పుడు నేను అంటే ధ్యానంలో ఏదో ఉందని మాత్రం అప్పుడు అర్థమైంది. నెమ్మదిగా ఆ పిల్లల్ని పిలవడం, ఆ పిల్లలతో మాట్లాడడం, ధ్యానం నేర్చుకుంటున్నారా, ఏం చెప్పారు, ఎక్కడికి వెళ్ళారు ఈరోజు అని, ఆ క్లాస్లో ఏం చెప్పారు అనేసి ఆ పిల్లలను అడుగుతుంది. రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తామంటే ఆ పిల్లలు ఒక అరగంట పాటు ధ్యానం చేస్తామని చెప్పడం, ఇలా వాళ్ళు కొన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది. సో అప్పుడు పిల్లలే చేస్తున్నారు కదా, మరి మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నాకు ఎక్కడో ఒక బీజం అనేది ఏర్పడింది. అయితే నేను ధ్యానంలోకి రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే నేను మొదటి నుంచి షిరిడి సాయిబాబా భక్తురాలనండి. నేను బాగా బాబాని కొలుస్తాను. నాలో కొంచెం ఈ భక్తి అనేది కూడా ఎక్కువ. భక్తితో పాటు కొంచెం అపనమ్మకాలు, వాటి మీద కూడా కొంచెం భయము అలాంటివి ఎక్కువగా ఉండేటివి నాలో. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పెన్సిల్ని ఎరేజ్ చేస్తే ఎలా పోతుంది క్లీన్గా, అలా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాయండి అవన్నీ.
అలా నేను రావడానికి మరొక ముఖ్యమైన కారణం షిరిడి సాయిబాబా. నేను బాబాని బాగా నమ్ముతాను. ప్రతి విషయంలో కూడా నేను బాబాని ప్రశ్న వేసుకునేదాన్ని. ఇంతకు ముందు నాకు ఇవన్నీ ధ్యానంలోకి వచ్చాక ప్రశ్న వేసుకుంటా ఆన్సర్స్ అవన్నీ నాకు ఇప్పుడు తెలిసింది. కానీ అంతకు ముందే నాకు కళల రూపంలో బాబా సమాధానం ఇచ్చేవాడండి. నాకు తెలిసినప్పటి నుంచి నేను బాబాను బాగా కొలిసేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా నేను బాబానే అనుకునేదాన్ని. అలా బాబాని ప్రశ్నించుకునేదాన్ని. ఏ విషయంలో అయినా కూడా, నా చదువు విషయం కానీ, నా ఉద్యోగం కానీ, తర్వాత మా మ్యారేజ్ కానీ, అట్లా పిల్లలు కానీ అన్నీగా ముందుగా నేను బాబాని అడుగుతే అలా బాబా నాకు అన్ని మంచి ఇచ్చాడు. అలా నేను అంతగా బాబాని నమ్ముతూ నాలో నెగటివ్ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పాను కదండి, భయము అవన్నీ. ఒకసారి నాకేదో జరిగిపోతుందేమో, మా వాళ్ళకి ఏదో జరిగిపోతుందేమో అనే ఒక భయం నాలో ఉండేదండి ఎప్పుడు. ఏ చిన్న విషయాన్నైనా కాసేపు రాకపోయినా కూడా ఏదన్నా అవుతుందేమో, ఏదన్నా అయిందేమో, రాలేదు, లేట్ అయ్యింది అని ఆలోచించేదాన్ని. అంత భయంగా ఉండేది నాలో. అలా అలా అనుకుంటూ ఎప్పుడు ఉండేది. ఒక రోజు రాత్రి నాకు కలలో కొంతమంది సాధువులు అందరూ కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు. వాళ్ళు నన్ను భిక్షం ఏమని అడిగితే నేను నా దగ్గర డబ్బులు లేవండి, నేను ఏం తీసుకురాలేదు అని చెప్పాను. కానీ వాళ్ళు ఒప్పుకోక నా మంగళసూత్రాలు లాగారండి. అప్పుడు బాబా వచ్చి వాళ్ళని తరిమి కొట్టి నన్ను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాడు బాబా. నాకు బాగా గుర్తు. అంటే ఆ సంఘటన ఆ రోజు జరిగిపోయింది. నాకు మామూలుగానే భయం. ఇంకేమైంది, ఇంకా కొంచెం భయం వచ్చేసింది. ఏమైపోతుందో, ఎందుకు నాకు ఇలా కనిపించింది, నాకేం జరుగుతుందో, నా వాళ్ళకి ఏం జరుగుతుందో అనే భయంతో అందరినీ బాధ పెట్టేసేదాన్ని. ఇంట్లో ఉన్న వాళ్ళని నేను బాధపడేదాన్ని. ఏంది ఒక్కొక్కసారి నేనేంది ఇలా మాట్లాడుకుంటున్నాను, ఇలా ఉన్నానే, నేను చదువుకొని కూడా ఇలా ఉన్నానే, ఒక వ్యక్తికి చెప్పగలిగే స్థాయిలో ఉండి కూడా నేను ఇలా ఎందుకు చేస్తున్నాను అనుకొని కూడా నేను అలానే చేసేదాన్ని. ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని. ఏమైపోతుందో ఏమో అనేసి ఒక ఆలోచన అనేది నాలో ఎప్పుడూ ఉండేదండి. అయితే ఒకరోజు బాబా, నాకు తెలియదు ఇవన్నీ, నాకు ఈ దుఃఖానికి నేను ఇంకా అడవలేను, నాకు ఏదో ఒక మార్గం చూపు బాబా అని నేను బాబానే ప్రశ్నించుకున్నానండి. అప్పుడు నాకు బాబా ఈ ప్రశ్న నాకేం చెప్పాడు అని అంటే, నన్ను చేయి పట్టుకొని బాబా తీసుకెళ్ళాడండి. బాబా నన్ను నా చేయి తీసుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ కొన్ని మన ద్వారాలు, వైకుంఠ ద్వారం అంటాం కదండి, అలా వైకుంఠ ద్వారాలు దాటుతూ నన్ను బాబా ఒక అన్ని ద్వారాలను అన్నిటినీ దాటుకుంటూ చివరగా లాస్ట్ ద్వారానికి వెళ్ళేదండి. అక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. అక్కడ నాకు కొంతమంది వ్యక్తులు కనిపించారు. అందరూ తెల్లటి వస్త్రాలు వేసుకున్న అలా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వాళ్ళల్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి నన్ను బాబా వదిలిపెట్టి వాళ్ళ చేతుల్లో చేయి వేసి, ఈమెను మీకు అప్పగిస్తున్నాను, ఈమెని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని వాళ్ళకి చెప్పి వెళ్ళిపోయారు. ఏంటి ఇలా వచ్చింది అనే పొద్దున ఆలోచించుకున్నానండి. నా కలలో ఎందుకు బాబా ఇలా చెప్పాడు, నన్ను ఎవరి దగ్గరకో తీసుకెళ్లి వదిలిపెట్టేశాడు, వాళ్ళెవరో తెలియదు, నేనేమో అన్నిటికీ బాబానే అనుకుంటున్నాను, మరి బాబా నన్ను ఎందుకు వదిలించుకున్నాడు అని అనుకుంటూ వేరే మేడంతో ఈ విషయం చెప్పానండి. మేడం నాకు ఇలా కనిపించింది అంటే ఆమె ఏమన్నారంటే, బాబా నిన్ను ధ్యానం చేయమన్నాడు, ఆ ధ్యానులకు నిన్ను అప్పగిచ్చాడు బాబా అని అనగానే నాకు మొదటి నుంచి బాబా నమ్మకం కదా, బాబా చెప్తే ఏదైనా నాకు బాగా జరిగింది కాబట్టి బాబా చెప్పాడు నన్ను ధ్యానం చేయమని అని నేను ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఆ విధంగా నేను 2016లో ధ్యానంలోకి ప్రవేశించాను. నా యొక్క ధ్యానంలో, నా ధ్యాన ప్రయాణంలో అండి, మొదట నా ధ్యానం అంటే ఒకరికి చెప్పడానికి నేను ఆలోచించేదాన్ని. ఏమి చేస్తుంది కాబట్టి అందరం చేయాలా అని అనుకుంటారేమో, ఇదేదో చేయకూడని పనేమో, ముసలి వాళ్ళు చేయాలేమో, నన్ను ఎగతాళి చేస్తారేమో అని అనుకున్నానండి ఫస్ట్లో. అప్పుడు నేను ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగలేకపోయాను, ఆత్మపరంగా ఎదగలేకపోయాను. నా వరకే ఏదో కాసేపు ధ్యానం చేసుకోవడమా వచ్చేయడం.
ఇంట్లోనే కాసేపు ఒక అర్ధగంట ధ్యానం చేసుకోవడం వచ్చాను. ఆ తర్వాత నాకు ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక మెసేజ్ అనేది వచ్చిందండి. ఇక్కడ మాకు వెంకటగిరిలోనే ఒక సీనియర్ మాస్టర్ అయిన ఒక మేడం, శోభారాణి మేడం ఉన్నారు. ఆ మేడము ఒక పాపని తీసుకొని మా ఇంటికి వస్తుందండి. మేడం నేను ఎంట్రన్స్ లో చూశాను, ఇంట్లోకి వచ్చాడు ఎంట్రన్స్ లో చూశాను. ఒక పాప ఉందండి. ఆ పాప స్కూల్ బ్యాగ్ తెప్పించుకొని స్కూల్ యూనిఫామ్ తో ఉంది. ఆ పాపని నేను చూశాను. ఆ మేడం లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి ఆ మేడం వస్తున్నారని నేను లోపలికి వెళ్తుంటే మా ఇంటి హాల్లో మాకు అక్కడ పత్రిక సార్ కూర్చొని ఉన్నారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళానండి. అక్కడ అదే ఆ ప్లేస్ లోనే, అక్కడ నేను ధ్యానం చేసుకునే ప్లేస్ లోనే అక్కడ బుద్ధ భగవానుడు బంగారు వర్ణంతో కూడిన బుద్ధ భగవానుడు నాకు కనిపించాడు. ఇది ఏంటి, ఇది ఎందుకని ఇలా నాకు కనిపించింది, ఎందుకు నేను ఇలా నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకొని నేను ఇట్లాగా ఆ మేడంనే అడిగాను. ఆ మేడం ఏం చెప్పారంటే, మిమ్మల్ని పిల్లలకు ధ్యానం చెప్పమన్నారు మేడం, మీరు పిల్లలతో ఎక్కువగా ఉంటారు కాబట్టి పిల్లలకి ధ్యానం నేర్పించమన్నారు అని ధ్యానం చెప్పడం చెప్పింది మేడం గారు. సరే, నాకు అప్పటి నుంచి ధ్యానం చెప్పడం అనేది స్టార్ట్ చేశాను. పిల్లలకు స్కూల్లో పిల్లలకు ధ్యానం నేర్పించేదాన్ని. ప్రతిరోజు క్లాస్కి వెళ్ళంగానే ఒక 10 నిమిషాలు వాళ్ళ చేత ధ్యానం చేయించి నేను క్లాస్ చెప్పేదాన్ని. అలా ఎక్కడ ఏ పీరియడ్ ఖాళీ ఉన్నా పిల్లలు వచ్చి నన్ను పిలిస్తే నేను వెళ్ళి వాళ్ళతో కూర్చొని ధ్యానం చెప్పడం. ఒక 10 నిమిషాలు వాళ్ళకి ధ్యానం నేర్పించి మిగతా స్టడీ చెప్తుంటే, క్లాసెస్ చెప్తుంటే చాలా ఆనందంగా ఉండేదండి. చాలా హుషారుగా అనిపించేది. ఇంకా ఎన్నో విషయాలు వాళ్ళకి నేర్పించానండి. ధ్యానంతో పాటు మంచి పుస్తకాలు చదివితే ఆ పుస్తకంలోని విషయాలు చెప్పేది. వాళ్ళ పిల్లలు కథలు బాగా వింటారు కదండి. మన సీతాయనంలోని ఎన్నో ఘట్టాలు ఆ పిల్లలకు వివరించానండి. చాలా ముఖ్యంగా ఆడపిల్లలకు ఆ సీతమ్మ వారి యొక్క ధైర్యము, ఆమెకున్న ఓర్పు, సహనం నేర్పుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారండి ఆడపిల్లలు. అలా ధ్యానం అనేది ఆ స్కూల్లో ఆ విధంగా నేను చెప్పడం జరిగింది. తర్వాత మా ఇంట్లో ధ్యానం స్టార్ట్ చేశామండి. ఎన్నో రోజుల నుంచి మాది ఇంతకు ముందు నుంచే మాది మాంసాహార కుటుంబం అండి. మా ఇంట్లో అందరూ మాంసం తినేవాళ్ళు. ఈవెన్ నేను కూడా మాంసం లేకపోతే నాకు భలే కష్టంగా ఉండేదండి. అంటే ధ్యానానికి రావడానికి ఒక సంవత్సరం రోజు ఆలోచించానంటే కారణం మాంసాన్ని ఆపలేమేమో, మాంసాన్ని ఆపకూడదేమో, ఆపాలంటే కష్టం కదా. శనివారం ఒక రోజు మాంసం మానాలంటేనే కష్టం, పండగలు అలాంటప్పుడు అని అంటే. అలాంటిది ఇక పూర్తిగా మాంసం మానేయాలంటే ఎలా అనేసి ఆలోచించాను. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనలో కొన్ని మార్పులు అనేటివి చూశానండి నేను. ఎలా అంటే, ఇప్పుడు శనివారం, సోమవారం, గురువారం ధ్యానం అంటే మాంసం మానేస్తే మిగిలిన రోజులు దేవుడు తినమని చెప్పాడా, ఈ రోజులు వదిలేయమన్నాడా అనేసి. అంటే మామూలుగా పండగలప్పుడు మనం ఎందుకు మాంసం పెట్టము, అప్పుడు దేవుడికి మాంసం పెట్టచ్చు కదా. ఆ దేవుడికి పనికిరాని ఆహారం మనకెందుకండి, దేవుడికి పనికిరాం. మన గుడికి వెళ్ళాలనుకోండి, శుభ్రంగా శరీరాన్ని శుద్ధి చేసుకుంటాం, ఇంటిని శుద్ధి చేసుకొని మనం అందరం గుడికి వెళతాం. మరి అలాంటప్పుడు మరి మాంసాన్ని మన ఒంట్లో వేసుకున్నాం, ఆ మాంసం ఎక్కడికి పోయింది? మన శరీరం ఏమన్నా శ్మశాన వాటిక. ఆ విధంగా మనము ఆ మాంసాన్ని మానేయడం జరిగింది. మొట్టమొదటిగా నేనే మాంసాన్ని మానేశాను, ధ్యానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో మా అత్తగారు, ఆమె ఒక 60 సంవత్సరాలు ఉంటాయండి. అయితే గత ఒక 4-5 ఏళ్ళ నుంచి ఆమెలో ఆస్తమా ప్రాబ్లం ఉండేదండి, బాగా ఎక్కువగా. అంటే ప్రతి నెల మేము ఆమెను తిరుపతి తీసుకెళ్ళాలండి. ఒక రోజు లీవ్ పెట్టుకొని వెళ్ళి తిరుపతి తీసుకెళ్ళి ఒక 4,000-5,000 ఆమెకి హాస్పిటల్లో మెడికల్ బిల్ కానీ అవన్నీ చూపించుకొని, అపాయింట్మెంట్ ముందుగా తీసుకొని
ఆమెకి ఆ టాబ్లెట్స్ అవన్నీ అంటే రోజు కనీసం ఒక 10-15 టాబ్లెట్లు ఆమె వేసుకునేదండి. ఉదయం కొన్ని, మధ్యాహ్నం కొన్ని, రాత్రి కొన్ని. ఉదయము, మధ్యాహ్నం, రాత్రి అవన్నీ ఉంటాయి. అవన్నీ వేరువేరుగా పెట్టుకొని ఆమె చూసుకొని అవి వేసుకుంది. అవి ఒక రోజు వేసుకోలేదంటే ఆ ప్రాబ్లం కనపడేది. అప్పుడే అనుకునేది నేను, ఈ రోజు టాబ్లెట్ వేసుకోలేదు కదా ఆమె, అందుకనే ఇలా ఉంది అని. మరి ఆమె వేసుకున్న అలా ఉండేది. ఆమె నెమ్మదిగా మొదటి నుంచి అంత మాంసాహారి ఏం కాదు ఆమె. ఆమె నెమ్మదిగా మాంసాన్ని మానేసింది. ఆమె ధ్యానం చేయడం స్టార్ట్ చేసిందండి. ఎన్ని గంటలు ధ్యానం చేసినా రోజు పని అయిపోగానే కూర్చొని, మేము స్కూల్కి వెళ్ళిపోయాక ఆమె కూర్చొని ధ్యానం చేసుకుంటుంది. ఆమెలో చాలా వరకు ఆ మార్పు అనేది అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళదండి, టాబ్లెట్లు లేవండి. అప్పుడు 10-15 టాబ్లెట్లు వేసుకున్నామే, ఇప్పుడు ఒక టాబ్లెట్ కూడా వేసుకోదు. అవసరం లేదు అని అంటది. నాకు వద్దు అని, ఏదైనా బాగలేదు ఇట్లా ఉంది వేసుకో అంటే కూడా వేసుకోదండి. కాసేపు ధ్యానంలో కూర్చుందంటే ఆ సమయంలో ఆమె ఎక్కువసేపు ధ్యానంలో కూర్చుంటుందండి. ఎక్కువ సమయం సాధన చేస్తుంది ఆ సమయంలోనే. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆమె ఎక్కువ సమయం సాధనలో కూర్చుంటుంది. అప్పుడు ఆమెకున్న సమస్యను ఆమె పోగొట్టుకుంటుంది. అలా ఆమె ధ్యానంలోకి రావడం. మా అబ్బాయి అండి, అంటే నేను ధ్యానం చేశాక నేను చేసిన ఏంటంటే, నేను చెప్పాను కదండి, స్కూల్లో పిల్లలకు కానీ ఎక్కడ కానీ నేను బుక్స్ చదివితే వాటిలో ఉన్న మంచి విషయాలు నేను ఏదో ఒక సమయంలో వాళ్ళకి అందజేస్తాను. అలా పడుకున్నప్పుడు కొన్ని మంచి విషయాలు, పోయినసారి లాక్డౌన్ సమయంలో మనం ఎన్నో జూమ్ సెషన్లు విన్నాం కదండి. వాటిలో ఒకసారి నేను మేడము మాధవి మేడం అని ఆ మేడం ఇంటర్వ్యూ విన్నానండి. ఆమె చెప్తా ఉన్నారు, అమ్మ నా ధ్యానము హైదరాబాదే మాధవి మేడము. ఆమె క్లాస్ వింటూ ఉంటే అయిపోయాక, ఆమె ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన పిఎంసిలో మా అబ్బాయి కూడా వచ్చి నాకు పక్కన కూర్చొని నేను వింటుంటే, ఏం వింటున్నావమ్మా అని, మా అబ్బాయి వయసు 9 ఏళ్ళండి, వచ్చి నా పక్కన కూర్చొని అదంతా క్లాస్ అంతా విన్నాడండి. అప్పటిదాకా ఆ క్లాస్లో మేడం చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏ విధంగా మాంసాహారం మానేశారనేకి ఆ మేడం చెప్తూ వచ్చి ఒక మాట చెప్పారండి. ఆ పిల్లలు మాంసాహారం తింటుంటే ఆ మేడం ఏం చెప్పారంటే, వాళ్ళ ఇంట్లో వండకపోయినా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నారని వాళ్ళు చెప్పినప్పుడు ఆ మేడం చెప్పింది ఒక విషయం ఏంటంటే, మీ అమ్మని ఎవరైనా కోసుకొని తినేస్తే నీకు బాధ కలగదా అని. ఆ విషయము మా మనసులో ఉండిపోయిందండి. 9 సంవత్సరాల బాబు. తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకేం చెప్పాడంటే, అమ్మ నేను మాంసం తినను అని. అంటే ఎందుకు తినవు అని అంటే మనం అడగకూడదు. ఏనానా అంటే, నాకు తినాలనిపించట్లేదు అని అంటే, చూద్దాంలే వీడు మాంసం తినకుండా ఉండలేడు, మరి ఎందుకు మానేస్తున్నాడు అని అంటే, మేము అంతకుముందు ఆ అబ్బాయి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి, చర్మంలో దద్దుర్లు వచ్చేవి. అప్పుడు మాంసం పెడితే ఎక్కువ అయిపోతాయి అబ్బాయికి. సరే ఇట్లా ఎక్కువ వస్తున్నాయి, నువ్వు తినొద్దురా అనుకో ఒప్పుకునేవాడు కాదు. నాకు మాంసం కావాల్సిందే అనేసి చికెన్ కావాలని ఏడ్చేవాడు. ఇంకా మేము అట్లానే ఉన్నాం. సరే ఆ అబ్బాయే చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, పెట్టొద్దు, వాడు అలా అంటున్నాడు కాబట్టి, వాడే చెప్పాడు కాబట్టి పెట్టొద్దు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయి మాంసాన్ని మానేశాడు నిజంగానే. మరి కారణం అయితే ఎవరికి చెప్పలా. తర్వాత అడిగితే, మేము మా విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు మా బంధువులు అడిగారు, ఏమిటా నువ్వు ఎందుకు మానేస్తావంటే, అలా తినకూడదు, మా అమ్మని కోసి తింటే ఎవరైనా నాకు బాధ కలుగుతుంది కదా, మరి ఇంకొక జంతువుని నేను చంపి తినకూడదు, తప్పు కదా, అందుకని నేను మానేశాను. చిన్న బాబండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మాంసం, ఏనాన్నా నువ్వు నా కోసమే చెప్పావా అని అంటే దానికి చాలా చెప్తాడు, వద్దమ్మా అది తినకూడదు, నేను తినను అని అలా ఉంటాడండి. తర్వాత పాప కూడా మాంసం మానేసిందండి. ధ్యానం చేస్తూనే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రోజు ధ్యానం చేస్తారు. పొద్దున్నే బాబైతే ఒక అరగంట, ఏమైతే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేసి వాళ్ళ పనులు చేసుకుంటారండి. పాపకి 12 సంవత్సరాల వయసు. ఆమె ధ్యానం చేస్తుంది ప్లస్ మాంసాన్ని మానేసిందండి. కానీ ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంట్లో మాంసం తింటూ ఉన్నారంట. వాళ్ళు తినమని చెప్పారు ఈ అమ్మాయిని. వద్దు అంటే నేను తినను అని చెప్పింది. ఇంటికి వచ్చాక అమ్మాయి ఒప్పుకునేది వచ్చి, నాకు మాంసం తినాలనిపిస్తుందమ్మా, నేను తింటానమ్మా అని. ఎందుకు అనిపిస్తుందమ్మా నీకు ఈ విధంగా అంటే, లేదమ్మా నాకు తినాలనిపిస్తుంది అంటే, నేను తినకూడదు అనేసి మనం చెప్పకూడదు అనేసి
ఆ అమ్మాయిని నిర్ణయించుకుందాలని వదిలేస్తానండి. కరెక్ట్గా 1-2 సార్లు మధ్యలో తిన్నది. తర్వాత ఒక ధ్యానం క్లాస్‌కి తీసుకెళ్ళానండి మాతో పాటు ఇటీవల కాలంలో. ఆ క్లాస్‌లో వచ్చి కూర్చొని ధ్యానం క్లాస్‌లో విన్నాక తర్వాత రోజు ఇంటికొచ్చాక మామూలుగా ధ్యానం చేస్తూ ఉంది. ధ్యానం నుంచి రాంగానే నాకొక మెసేజ్ కనపడిందమ్మా అని చెప్పింది. ఏమొచ్చింది అనంటే అక్కడ అమ్మాయికి కోడి మాంసము అలా అన్ని రకాలైన వెరైటీస్ కనబడి దాని ఎదురుగా టిక్ మార్క్ కనపడేదండి. ఇంటూ మార్క్ తప్పు అని కనపడిందంట. ప్రతిదానికి ఎదురుగా ఒక తప్పు అనే సింబల్ కనపడిందండి. ఇట్లా కనపడిందమ్మా అంటే అప్పుడు ఆ పాపని అడిగా, నీకేం చెప్తుందమ్మా ఇది? నీకేం తెలిసింది అని అంటే, అమ్మా మాంసం తినకూడదు అనేది నాకు తప్పు అని నాకు తెలిసిందమ్మా. ఆ తర్వాత కాలంలో ఎంతో ప్రయత్నించారండి. మా బంధువులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మాయి నేను అట్లా అయితే మీ ఇంటికి రాను, మీరు నాకు తినమని చెప్తే మీ ఇంటికి రాను అని చెప్పేసిందండి. అలాగా ఇంట్లో అందరూ మాంసాహారం నుంచి శాకాహారులుగా తయారయ్యామండి. మేము ఏదొచ్చినా మా ఊర్లో అండి పర్టికులర్‌గా జాతర చేస్తారు. మా ఇంట్లోనే నాకు తెలిసినంత వరకు చాలా సార్లు మేము ఆ యొక్క జంతు బలులు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కనీసం ఒక చిన్న జీవి చనిపోతున్నా కూడా మాకెంతో బాధ కలుగుతుందండి. మనకు తెలిసి ఇంత పని చేసామా మనం అనేసి. ఇప్పుడు అలా ఏమీ లేకుండానే మేము జాతర చేసుకున్నామండి. హాయిగా అన్ని రకాలైన పిండి వంటలతో ఆనందంగా అందరం కలిసి కూర్చొని భోజనం చేసుకునే ఎంత ఆనందంగా చాలా మనశ్శాంతిగా అనిపించిందండి. ఎప్పుడు మా సార్ ఒప్పుకునేవాడు కాదు. అమ్మవారికి బలి ఇవ్వాలి, లేదంటే మనకు బాగుండదు అట్లా ఇట్లా. ఈసారి సార్ కూడా గమ్మునైపోయేసి మా ఇంట్లో పూర్తిగా శాకాహారులుగా మేము తయారయ్యడానికి దానికి పూర్తి కారకులైన ఈ ధ్యానానికి ఆ పత్రిజీ సార్కి నేను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటానండి. అందుకు ఆ విధంగా నేను ధ్యాన ప్రచారం చూస్తుంటే ఆ మేడం చెప్పినట్టు స్కూల్లో చెప్పానండి ధ్యానం. ఆ తర్వాత స్కూల్లోనే కాకుండా స్కూల్లోని టీచర్లకు కూడా ధ్యానం చెప్పామండి. పిల్లలకే కాకుండా టీచర్లకు కూడా ఒక్కొక్క టీచర్కి చెప్తే ఫస్ట్ లో అందరూ ఎగతాళి చేసేవాళ్ళు. ఏంది నీకేం పని లేదా, ఎప్పుడు ధ్యానం అంటావే, ఏం మీ ఇంట్లో ముందు మీ సార్ని అనాలి, నిన్ను ఇట్లా వదిలేశాడు, ఎంతసేపు క్లాసులు అంటావు అంటావు పిల్లలకి ఇంటి దగ్గరకు పిల్లలకి చెప్పుకోకుండా నాకున్న అన్ని బాధ్యతలు నేను నెరవేరుస్తానండి. ఉదయాన్నే లేచి నా పనులన్నీ చేసుకుంటాను. వాళ్ళకి ఎటువంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు నేను కల్పిస్తూనే వంట చేసి పెట్టే పిల్లలు చదువు దగ్గర కూర్చుంటాను. అన్ని వాళ్ళకి ఏం చెప్పాలో అవన్నీ తెలియచేసి బిడ్డలకు చదువు నేర్పించుకుంటాను. నా ఇంట్లో చెప్పుకుంటాను. అన్ని చేసుకొని ఆ రాత్రి సమయాన్ని ధ్యానానికి కేటాయించుకుంటానండి. ఎక్కువగా తెల్లవారుజామున కూర్చుంటాను. రాత్రి సమయాన్ని ఎక్కువగా ధ్యానంలో ఉంటాను. అలా అన్ని బాధ్యతలు నేను చాలా సునాయాసంగా జరుపుకుంటామండి. అది కేవలం ఈ ధ్యానం వల్లే. ఇంకా ఈ ధ్యానం వల్ల ఇంకో వచ్చిన మార్పులు చూసినట్లయితే నాలో కోపం ఎక్కువగా ఉండేదండి. ప్రతిదానికి కోపపడిపోయేదాన్ని. చెప్పాను కదండి, మా పిల్లలు చిన్న పిల్లలు అయినా వాళ్ళు చదవలేదే, వాళ్ళు ఇలా చేస్తున్నారే అలా చేస్తున్నారే అని కొట్టేసేదాన్ని, బాగా కొట్టేదాన్ని. ఆ విషయంగా నాకు మా అత్తగారికి మధ్య కూడా గొడవ వచ్చేది. పిల్లల్ని అలా కొట్టేస్తామని ఆమె అనడం, అలా కొట్టకపోతే ఎలా అని నేను అనుకోవడం అనేది ఆమె మనసు బాధపడుతూ ఉంది. అలా నెమ్మదిగా ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చానో పిల్లల్ని కొట్టడమే లేదండి. ఎక్కడా కూడా ఇంట్లో పిల్లల్ని అసలు తాకడం కూడా లేదు. ఏదన్నా ఉంటే మాట్లాడుతూ చెప్తాను, ఇట్లా చేయండి అమ్మా ఇట్లా. వాళ్ళల్లో కూడా నేను చాలా మార్పును గమనించానండి. పిల్లల్లో కూడా నేను చాలా మార్పును చూశాను. వాళ్ళంతటా వాళ్ళే చదువుకోవడం. అంటే ఇంతకు ముందు ఎప్పుడు చదువుకుంటేనే అని కాదండి, చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ లో ఉండాలి. కేవలం చదువు ఒకటే కాదండి, అన్నిట్లో పిల్లల్లో ఒక చిన్న వయసు నుంచి ఒక మొరాల్ అంటే నైతిక విలువలు నేర్పించాలండి. ఆ నైతిక విలువలు ఉండాలండి. అలా పిల్లల్లో నేను చాలా వాళ్ళు ముందుకు వెళ్ళడం గమనించాను. ఆ విధంగా ఇంకొకటి ఒక చెక్ లిస్ట్ ఎలాగా అంటే మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటామండి. ముఖ్యంగా నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా చూస్తే సెల్ఫ్ చెక్ అంటే ప్రతిదీ అవతల వాళ్ళ మీద ఏదైనా జరిగిందంటే అది నీ వల్లే, వీళ్ళ వల్ల నాకు ఇలా జరిగింది, నన్ను బాధ పెట్టారు, ఎప్పుడు నేనే చేయాలా, నేనే ఎందుకు చేయాలి, అన్ని పనులు నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు సర్దుకొని పోవాలి, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, నేను ఎందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఇవి నాలో ఉన్నాయండి. నేను ఒప్పుకుంటాను. ఇవి నేను
నేనే గొప్పదాన్ని, నాకే అన్ని తెలుసు అని ఉండేదాన్ని. ఇప్పుడు ఎంత మూర్ఖంగా ఉన్నానా అని అర్థమయ్యాను ఈ ధ్యానంలోకి వచ్చాక. ఎటువంటి నా తప్పు ఉన్నా లేకపోయినా ఏదైనా జరిగినప్పుడు క్షమాపణ చెప్పుకోవడం జరుగుతుంది. చెప్తానండి. సరే ఇదేలే, ఇంత సమస్యను పొడిగించడం ఎందుకు, సరే సారీ అని చెప్పేస్తే అక్కడి సమస్య అనేది లేకుండా ఉంటుందండి. అదేవిధంగా ఏ చిన్న విషయానికైనా కూడా అండి ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటాం. నిద్ర లేసిన మొదలు ఆ నిద్ర లేయంగానే నేను పడుకున్న బెడ్కి, అలాగే నాకు ఈ రోజు సహకరించే నా వాళ్ళందరికీ, అలా అందరికీ ఏ చిన్న విషయం అయినా సరే, ఈ పెన్ తెచ్చిపెట్టిన బాబుకి కూడా థ్యాంక్ యూ నాన్న అంటే వాళ్ళు చాలా హుషారుగా పనిచేస్తారండి. స్కూల్లో పిల్లలకి కూడా మనం ఏదైనా నాన్న ఇట్లా చెయ్యమ్మా, ఇది రాయరా, భలే రాసావు నాన్న, భలే వెరీ గుడ్ రా నువ్వు అన్నావు, భలే బాగా పనిచేస్తారండి. రేపు ఇంకొకరు చాలా హుషారుగా వస్తారు. ఈ విషయాలు నేను నా దైనందిన జీవితంలో పాటించానండి. చాలా అద్భుతంగా జరిగాయండి. ముఖ్యంగా ఆ మ్యాజిక్ అనే పుస్తకం చదివితే అండి చాలా విషయాలు నేర్చుకున్నానండి. ముందుగానే అంతకు ముందు కన్నా కూడా మ్యాజిక్ అనే బుక్స్ నేను చాలా సార్లు చదివాను. దాంట్లో కృతజ్ఞత గురించి అంటే ఎలాగంటే ఒక అయస్కాంతము ఏ విధంగా లోహాన్ని ఆకర్షిస్తుందో ఆ కృతజ్ఞత, థ్యాంక్స్ అనే మాట అంటే దాన్ని, అందుకనే ఆ బుక్ లో ఆ రొండా బైర్న్ థ్యాంక్స్ అనే పదాన్ని ఒక మంత్రంతో చెప్తుంది. థ్యాంక్స్ అనే మంత్రాన్ని పఠించండి అని అంటున్నాను. ఆయన ఆ థ్యాంక్స్ అనే మంత్రాన్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అనగానే అసలు మనలోకి మంచిని ఆహ్వానిస్తుంది. ఆ మంచి అనేది అక్కడికి వస్తుంది. అంటే మనకి ఏది మంచి అవసరమో అవన్నీ మనకు అయస్కాంతం లోహాన్ని ఎలా ఆకర్షిస్తుందో అలా ఆకర్షిస్తుందండి ఈ యొక్క ఆ యొక్క థ్యాంక్స్ అనే పదం. అది నేను బాగా గమనించానండి. నాకున్న సంపదకు థ్యాంక్స్ చెప్పుకున్నానండి. ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పుకోలేదండి. లేని దాని గురించే బాధపడేదాన్ని. ఇప్పుడు అలా కాదు, నాకున్న దాని గురించి, నేను చేస్తున్న పనికి థ్యాంక్స్ చెప్పుకున్నా, నేను చేసి ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పుకున్నా, నేను తినే తిండికి థ్యాంక్స్ చెప్పుకున్నా, నీటిని చూస్తూ తాగడం నేర్చుకున్నానండి. అన్నం తినేటప్పుడు దాన్ని తింటూ ఆస్వాదిస్తూ నేర్చుకున్నాను. అలా ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పినప్పుడు మనకు రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు ఆనందంతో ఉన్నానండి. అది మాత్రం నేను ప్రాక్టికల్ గా అండి ఇంట్లో అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. ఏ చిన్న పని చేసినా ఓపెన్ గా చెప్పకపోయినా లోపలైనా చెప్పుకునేదాన్ని థ్యాంక్ యూ అనేసి. అలా చాలా నేను నా వెహికల్ కి, నా బండికి థ్యాంక్స్ చెప్తున్నాను, స్కూటీకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలా అన్నిటికీ నన్ను సేఫ్ గా తీసుకెళ్తున్నావు నువ్వు, నీకు థ్యాంక్ యూ. అలా ప్రతి విషయానికి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నా కుటుంబ సభ్యులు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. రేపు ఇంకా ఉత్సాహంతో మరింత ముందుకు పోయి నాకు వాళ్ళు సహాయం చేస్తారండి. వంటలో కానీ అన్నిట్లో నాకు ఎక్కడ శ్రమ అనిపించదండి, కష్టం అనిపించదండి. అందరూ అంటారు, నువ్వు ఎలా ఇన్ని పనులు చేయగలుగుతున్నావు, మళ్ళా బుక్స్ చదువుతానంటావు, స్కూల్కి వస్తావు. మా స్కూల్ పెద్ద స్కూల్ అండి, వర్క్ ఎక్కువ ఉంటది, వర్క్ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ అంటే ఏది అదే, స్కూల్కి వస్తే స్కూల్ పని, ఇంటికి వస్తే ఇంటి పని. ఆ టైం అంతా స్కూల్లో ఇంటి పని అయిపోయింది అనుకోండి, ధ్యానము పుస్తకాలు అంతే అండి, ఇంకెక్కడికి వెళ్ళేది లేదండి. ఇంతకు ముందు నేను బాగా గుళ్ళకు తిరిగేదానండి, ప్రతి గుడికి వెళ్ళేదాన్ని. సోమవారం అయితే ఇక్కడ, మంగళవారం అయితే అట్లా గుడికి. నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆ గుళ్ళో పోయి కాసేపు అలా కూర్చోవడమే, పూజలు అదే. అయితే ఇది కేవలము మనం అంటాం చూడండి, పరవశ అంటే దేవుడికి లంచం ఇచ్చి ఆ కొబ్బరికాయ కొట్టేసి నాకు అవి కావాలి ఇవి కావాలని కోరుకోవడం అండి. ఇది నేను గమనించాను. ఏదన్నా డబ్బులు వేసి స్వామి నాకు అది స్వామి అని అనుకున్నాను. ఒక కొబ్బరికాయ కొట్టి స్వామి అంటే పరవశం అని అయిపోయింది. అంటే పరవశం అంటే ఇక్కడ ఏంటంటే పరులో వశం అంటే ఇక్కడ మనము దేవుడు మనలో ఉన్నాడు, అది మనం గమనించుకుంటా ఎంతసేపు ఆ గుళ్ళల్లో పటాల రూపంలోనూ వాటిల్లోనూ ఉన్నాడు అనుకుంటాం. ఎంతసేపు భజనలు, ఆ భజనలకు వెళ్ళేదాన్ని. ఆ భజనలు, ఆ శబ్దాలు, ధ్వనులు ఇవే, అంటే పూజలు భజనలు ఇవే అనుకునేవండి. అప్పుడు ఇవి కాదండి, పూజలు భజనలు ఇవి కాదండి. మనలోకి మనం అంతరంగా వెళ్ళడమే మనల్ని దేవుడిని చేరుకోవడానికి మార్గం అండి. అదే మనకు ముక్తినిస్తుంది. అంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మన మనోబలం అండి. దీన్నే మనం సంకల్ప బలం అంటాం. ఇప్పుడు ఒక ఉదాహరణ ఒకటి చెప్తానండి. ఒక వ్యక్తి పోతూ ఉన్నాడండి దోవలో, మన కనుచూపు మేర ఉన్నాడు, మనం అరిచామండి, అతనికి వినపడలేదు. మనం అరుస్తూ ఉన్నాం,
అతనికి వినపడలేదు. ఆ తర్వాత నీ మనసులో నిండా అతనితో మాట్లాడాలి అని నీలో ఉన్నప్పుడు అతనికి ఏదో శబ్దం అతను తాకి అతను వెనక్కి తిరిగి చూస్తాడు. అంటే నీ మనసు నిండా నువ్వేమనుకుంటున్నావు, మనసులో అతనితో మాట్లాడాలని అతను అనుకుంటున్నప్పుడు అతను వెనక్కి తిరుగుతాడు. అలా వెనక్కి తిరిగి చూడటమే మనోబలం అండి. అదే సంకల్ప బలం. అలా కాకుండా మన పూజలు అనేటివి శబ్దాలండి. అవి కొంతవరకే వినపడతాయండి. కొంతవరకు శబ్దం ఉన్నంత వరకే అది. అలా మనం ఎన్నో విషయాలను మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఏమీ లేదండి, పూజలు ఏమి చేసేది ఏముండదు. అంటే మనసుకు అర్థమైంది. అంటే భగవంతుని ఇంతకు ముందు దేవుడి దగ్గర నిలబెట్టుకుని అవి కావాలి, ఇవి కావాలి స్వామి, అది స్వామి, ఇది స్వామి అని అడిగేదాన్ని. ఇప్పుడు ఏమీ భగవంతుని అడగమండి. ఎందుకంటే మనం చెప్పాం కదా, మనకి కావాల్సిన వాటిని ఆకర్షించుకునే శక్తి మనలోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు థ్యాంక్స్ చెప్తావో పదే పదే, ఎప్పుడైతే నీవు తెలియచేస్తావో అప్పుడు మనకు కావాల్సిన మనలో ఈ శక్తి మనం ఏర్పడడానికండి. మనం ముఖ్యంగా మన సంకల్ప బలం గట్టిదవ్వడానికి మన మనోబలం అనేది మనం దాన్ని గమనించుకుంటూ ఉన్నట్లయితే ఈ యొక్క పూజా బలం కన్నా మనోబలం చాలా గొప్పదండి. మనం ఎంతటి శక్తినైనా మనం దాంట్లోంచి సంపాదించుకోవచ్చు జరిగిందండి ఈ విధంగా. అందుకని మన శ్రీకృష్ణుడు ఏమంటారంటే, మన ఎక్కువగా మన భగవద్గీతలో చెప్పేది ఆయన పూజ్య కోటి సమోస్తోత్రం, స్తోత్ర కోటి సమోజపం, జపకోటి సమోధ్యానం అన్నారు. అంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం, కోటి జపాలు ఒక యాగంతో సమానం. అలాగే ఆ యాగం కన్నా గొప్పది ధ్యానము. అంటే ధ్యానానికి అంత అవన్నీ మనకు తెలియదండి. అవి ఉన్న విషయం ధ్యానం గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ పూజారులు వాళ్ళు బతికిపోవాలి. ఆ ధ్యాన విషయం ఎక్కడ నేను చూశానండి. ఇస్కాన్ వాళ్ళ ఏ ఒక్కరిని అనటం కాదండి, కానీ ఆ ధ్యానం విషయం వాళ్ళు చెప్పరు. మిగతా అన్ని చెప్తారు. ఆ ధ్యానం ఉంది, అది చేయండి అని అంటే ఆ ధ్యానం మనం ఏంది చేసేది? నేను వాళ్ళని నేను చూశానండి ఆ విధంగా. ఆ ధ్యానం అంటే ఎవరో మునులు ఋషులు అడవుల్లో కూర్చొని చేయాలి, ఇళ్లలో కూర్చొని చేయడం ఏంది అని అన్నారండి. అలా కాదండి. ధ్యానం అన్నిటికన్నా గొప్పదని కృష్ణ భగవానులే చెప్పారు. అంటే మన యొక్క ఆత్మను ఎవరు ఉద్ధరే అంటే మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలని కృష్ణ భగవానులు అక్కడ తెలియజేయడం జరిగింది. ఆ విధంగా అండి ధ్యాన ప్రచారంలో అనేక మందికి ధ్యానాన్ని మనం చెప్తూ, చాలా మందికి అండి, అంటే ముఖ్యంగా స్కూల్లో చెప్పాము. ఆ తర్వాత అంతకమైన ఒక విలేజ్ లో అండి, మా యొక్క విలేజ్ అంటే మా సొంత ఊరు, మా సార్ వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళామండి. పోయినసారి లాక్డౌన్ లో 1 నెల రోజుల పాటు అక్కడే ఉండి హాలిడేస్ లో ఆ ఊర్లో అందరినీ ధ్యానం తయారు చేయడం. వాళ్ళకున్న ఎన్నో రకాల సమస్యలండి, అప్పటిదాకా ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి వాళ్ళల్లో. అలాంటి సమస్యలన్నీ కొంతమంది ఆ ధ్యానం చేసి, అప్పటిదాకా ధ్యానం అంటే తెలియదు వాళ్ళకు. ఎప్పుడైతే మనం ధ్యానం చెప్పామో ఆ ధ్యానాన్ని గురించి వాళ్ళు ఇంకా కొన్ని విషయాలు నేర్చుకొని అది రోజు సాధన చేసి వాళ్ళకున్న సమస్యలు తొలగిపోయి ఈ రోజు ఆ గ్రామంలోనే ఒక 60-70 మంది కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. అదే విధంగా చుట్టుపక్కల ఊర్లలో కూడా ఆ ధ్యానం అనేది నెమ్మదిగా వాళ్ళకి చెప్పడం. ఆ విధంగా ఆ ఎన్నో గ్రామాలు, తెలియని గ్రామాలు ధ్యానం అనేది చేస్తున్నారు. ఇందుకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఈ ధ్యానం అనేది ముఖ్యంగా అండి మనలో ఎన్నో మార్పులు, ముఖ్యంగా ఆడవాళ్ళు మన శరీరంలో జరిగే ఈ ఋతుక్రమ వ్యవస్థను వాటిని మనము అంటే చికాకు పడ్డము, అంటే వాటిని మనం సరిగ్గా దాన్ని ఆస్వాదించలేము. అంటే అవి సృష్టిలో ఏ జీవికి అంటే పురుషులు ఉన్నారు వాళ్ళకన్నా మనం ఇప్పుడు గుండె జబ్బులు అవి ఆడవాళ్ళకి రావండి, మగవాళ్ళకే. ఎందుకంటే మనలో ఉన్న చెడు అంతా కూడా ఆ పీరియడ్స్ రూపంలో బయట వెళ్ళిపోతుంది. దానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి. అప్పటిదాకా నాకు తెలియదు, ఏదోలే అబ్బా వస్తుందా, అసలు ఎలాగా చిరాగ్గా ఉంటుంది అనేసి. దీన్ని నేను లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్తానండి. మేడం దగ్గర క్లాస్ విని నేను చాలా నేర్చుకున్నాను. నా యొక్క ఋతుక్రమ వ్యవస్థకు వాటికి నేను చాలా మందికి అండి, ముఖ్యంగా మా స్కూల్లో ఆడపిల్లలు
ఆ పిల్లలకి నేను చాలా మందికి చెప్పి వాళ్ళకున్న సమస్యలు తొలగిపోయాయండి. చాలా మంది వాళ్ళ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండేవండి, స్టమక్ పెయిన్ అవన్నీ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ యొక్క సమస్యలు తొలగిపోయాయండి. అంటే మనం దాన్ని దాన్ని మనం అంగీకరించకపోవడం, యాక్సెప్ట్ చేయట్లేదు. అదేందో అనుకుంటున్నాం. మన శరీరంలో నుంచి వచ్చేది అదేదో వస్తుంది, అదేమో అవుతుంది. ఈ ఈ ఈ 3 రోజుల పాటు వాళ్ళని దూరంగా పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలనున్నది. అలా ఏం కాదండి. మన శరీరంలో జరిగే ప్రతి మార్పుని మనం ఆస్వాదించాలండి. మనం ప్రతిదాన్ని ఒప్పుకోవాలి. అలా మనం జరిగే క్రమంలో ఎన్నో విషయాలండి. నేను చాలా మంది ఒక మేడంకైతే అండి ఆమెకి ఒక ఎవ్రీ 3 మంత్స్‌కి అట్లా పీరియడ్ వస్తుందండి. ప్రతిసారి అంతేనంట. ఆమె 15 ఇయర్స్ అప్పుడు ఆమె ఫస్టు ఆమెకి ఋతు చక్రం ప్రారంభమైతే ఆమె విసుక్కునిందంట. ఏంది ఇలా అవుతుందబ్బా ఏందనేసి. అప్పుడు ఒకేసారి ఒక 10 మంత్స్‌కి వచ్చిందంట అండి. అంటే ఆమె అనుకునింది. ఆమె చెప్పింది. నేను ఒకసారి ఇలా ఈ యొక్క వీటి గురించి చెప్తూ ఉంటే మేడం వచ్చి, చిన్నమ్మాయి, "ఏంది మేడం చెప్తున్నారనంటే" ఇలాగా అనంటే, "మేడం నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది మేడం, నేను చేస్తాను మేడం" అనేసి ఆమె ధ్యానం స్టార్ట్ చేసిందండి. ఇప్పుడు అలా 3 మంత్స్, 4 మంత్స్‌కొచ్చే ఆమెకి పీరియాడికల్ సైకిల్ ఇప్పుడు కరెక్ట్‌గా ఒక నెలకి వచ్చేస్తుందంటండి. ఆమెకి ఎప్పుడైతే తనలో ఉన్న భావాలను దూరం చేసుకుందో, తను దానికోసం యాక్సెప్ట్ చేసిందో, దాన్ని అంగీకరించిందో, అప్పుడు ఆమెలో చాలా మార్పులనేటివి గమనించామండి. ఇది మెయిన్‌గా అండి, ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ సమస్యలంటే చాలా మంది చూడండి. ఇలా ఈ ప్రాబ్లమ్స్, ఈ కడుపు నొప్పి అవి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే హాస్పిటల్‌కెళ్ళడం, ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ అనడం, తర్వాత గర్భసంచిని రిమూవ్ చేసుకోవడం చాలా ఈజీగా అండి. మనం బతికున్నంత వరకు, మన చివరి శ్వాస ఉన్నంత వరకు అది మనలో అనుకోవాలండి. చివరి శ్వాస ఉన్నంత వరకు మనలో ఉండాలని మనం అనుకోవాలండి. అది చాలా గొప్పదండి. అలా ఆ మార్పులు చూసామండి. ఇంకొక మేడం అలాగేనండి. ఆమెకి చిన్నప్పటి నుంచి, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి కూడా, అంటే నేను చాలా మందికి చెప్తానండి. నాకు తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం చెప్పాను. మేడం ఇలా చేయండి, ఇలా చేయండి అని అంటే, ఒక ఆవిడైతేనండి మా స్కూల్‌కి వచ్చినప్పుడు చాలా బాధతో వచ్చారండి. చాలా దుఃఖంతో వచ్చారు. అంటే ఆమెకు భర్త చనిపోయి, కొడుకు చనిపోయి, అలా ఆమె ఎక్కడెక్కడో ఎన్నెన్నో అంటే వివిధ ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్నారామె. కానీ ఆమె దుఃఖం తొలగలేదు. అంటే స్కూల్‌కి జాయిన్ అయ్యేటప్పుడు కూడా, ఈ ఉద్యోగం నేను చేయగలుగుతానా? ఈ బాధలో నేను చేయగలుగుతానా? అని అట్లా ఉన్న ఆమె ఈ ధ్యానం ఆమెకి కనబడంగానే అండి, ఆమెకు 1, 2 రోజు పరిచయం చేసుకుంగానే, "మేడం మీరు ధ్యానం చేయండి మేడం, మీకు బావుంటుంది" అనంగానే ఆమె దాన్ని అంగీకరించి ఆమె చేయడం. ఒక 10 నిమిషాలతో స్టార్ట్ చేసిన ఆమె ఈరోజు గంటలు ధ్యానం చేయడం. చాలా హెల్తీగా ఉందండి. తనకున్న అన్ని సమస్యలు పోగొట్టుకున్నారు ఆ మేడం గారు. అంటే ఆమెకున్న థైరాయిడ్ ప్రాబ్లమ్, బీపీ ఇవన్నీ ఉన్నాయండి. అవన్నీ పోగొట్టుకొని ఇప్పుడు దుఃఖం లేదండి తన దగ్గర. అంటే ధ్యానం దుఃఖ నివారణ మార్గం అన్నాను చూడండి, అక్కడ ఉపయోగపడింది. అంటే దుఃఖాన్ని నివారించింది అక్కడ. బుద్ధుడు చెప్పిన ధ్యానం మనకు దుఃఖ నివారణ మార్గమే. అక్కడ ఆమె దుఃఖాన్ని నివారించుకోగలిగింది. అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే, "ఏం లేదు మేడం, ఎందుకో ఆ అబ్బాయి వచ్చాడు భూమి మీదకి. ఆయన చేయవలసిన పనేదో ఉంది, చేసుకొనెళ్ళాడు. ఇంక నేను వాళ్ళ గురించి బాధపడను మేడం. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేసుకొనెళ్లారు. నేను భూమి మీద ఉండి నేనేం చేయాలో అది చేసుకుంటాను. పాప ఉంది, ఆ పాపను చూసుకుంటాను. ఆ పాపకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండిపోతాను. నాకు చాలా ఆనందంగా ఉంది" అని చాలా హుషారుగా ఉంటారండి. అసలు అందరూ, "అబ్బా! ఈమె ఎలా తయారైపోయిందో చూడండి" అని అంటారండి. అలా ఆమె జీవితమే ఎందుకనుకున్న ఆమె అలా తయారైందండి. ఇంకొక ఆమె అండి అదే విధంగా చాలా బాధపడుతున్నది. ఎప్పుడు అనారోగ్య సమస్యలతో, ఒక 40 ఇయర్స్ కూడా ఉండదు ఆమెకు గూడా. ఆమెకు మోకాళ్ళ నొప్పులు. ఆ మోకాళ్ళ నొప్పుల కోసం చెన్నై అన్ని హాస్పిటల్ తిరిగిందండి. తగ్గలేదు. పోయినప్పుడల్లా 10,000, 20,000 హాస్పిటల్‌కి పెడతాం. మనము ధ్యానం చేయడానికి టైం ఉండదు గానండి, హాస్పిటల్‌కెళ్ళడానికి మాత్రం టైం ఉంటుంది మన దగ్గర. ఎంత సమయమైనా పోయి హాస్పిటల్‌లో కూర్చుంటాం. డాక్టర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. గంటలు గంటలు కూర్చుంటాం. ఊరికనే కూర్చుంటామా? డబ్బులిచ్చి మరీ కూర్చుంటాం. ఎంతెంత వేలకు వేలు డబ్బులిస్తాం ఆ మెడిసిన్స్. మళ్ళీ అవి వేసుకున్నాక మనకెంత? ఆ పై టాబ్లెట్ వేసుకుంటే పైనే అండి. అక్కడ వరకే ఉంటుంది. ఈరోజు, రేపు వరకే. రేపు మళ్ళా ఎల్లుండి మళ్ళీ మామూలుగా వచ్చేస్తుందండి. అలా ఆమె చాలా బాధపడుతుందండి. చెప్పాను, చాలా రోజులు చెప్పాను, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని. మాట్లాడడానికి ఫోన్ చేసింది.
తక్కువ ఇప్పుడు నేను ధ్యానం చేశాక చాలా మార్పులు గమనించాను మేడం. ఆమెకు ఎప్పటి నుంచో ఎడమ కాలు నొప్పి ఉండేదంటండి, పెళ్లి కాక ముందు నుంచే ఉందంట. ఈ ధ్యానం చేయడంలో ఆమెకున్న నొప్పి అంతా పోయింది. ఇంకొకటి ఆ ధ్యానం నేను చెప్పినా ఒప్పుకోవడానికి ఇంకో కారణం కూడా ఉందండి. ఏంటంటే ఆమెకి హాస్పిటల్కి వెళ్తే షుగర్ అటాక్ అయింది అన్నారంట. భయం వేసిపోయింది ఆమెకి. 40 సంవత్సరాలు అప్పుడే నాకు షుగర్ వచ్చేస్తే నేను ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి, నా బిడ్డలు అవన్నీ నాకు ఎలాగని దిగులు పడిపోయింది. అప్పుడు ఆమె ధ్యానం అండి, రోజు 1 గంట, ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట ధ్యానం చేసిందండి. కరెక్ట్ గా 40 రోజుల తర్వాత ఆమె టెస్ట్ చేయించుకోవడానికి మామూలుగా వెళ్ళిందంట. హాస్పిటల్కి వెళ్తే అప్పుడు డాక్టర్ చూసి మా డైట్ బాగా ఫాలో అయినట్టున్నావే, నీకు షుగర్ తగ్గిపోయింది ఏంటి, నీకు మామూలుగానే ఉంది, ఇప్పుడు నీకు షుగర్ లేదే అన్నారంట. ఆమె మేడం అప్పుడు చెప్పిందంట, మేడం నేను ధ్యానం స్టార్ట్ చేశాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, నాకు ఇప్పుడు చాలా బాగుందని. ఆమె ప్రతిదీ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతకుముందు ఎప్పుడు ఏడ్చుకునేది, ఇలా ఉంది, నేను ఇలా అయిపోయానే, నాకు ఇలా ఉంది అనేసి. ఇప్పుడు ఆమె కూడా దుఃఖం లేదు. తర్వాత అండి ఇంకొక మార్పు ఏంటనంటే, ఒక అమ్మాయి అండి, అమ్మాయి ఈ ధ్యానం చేయకుండానంటే బాబు, చిన్న బాబు అండి, ఒక 2 years బాబు ఉంటాడు ఆ అమ్మాయికి. ఆ బాబుకి ఏంటంటే నేను వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి నాకు చూపించి, అక్క బాబుకి ఇలా చూడక్క అని గొంతు కింద చిన్న గడ్డలాగా ఉందండి, గోలీకాయ అంత ఉంది. చిన్న గోలి ఎంత ఉందో అంత ఉండదండి ఆ అమ్మాయికి, ఆ బాబుకి. చిన్న బాబు. అప్పుడు ఆ బాబుకి 2 years అలానే ఉంటుంది. సరే ఏం చేయాలి అంటే నేను అనుకున్నానంటే అది మామూలుగా థైరాయిడ్ ఏమో, ఆ అమ్మాయి కూడా ఉంది థైరాయిడ్ అంటక్క అని. అంటే థైరాయిడ్ అంటే మామూలుగా ఎక్కువగా మన భావాలను బయటకు వ్యక్తపరిచినప్పుడు థైరాయిడ్ లాంటివి వస్తాయని అంటారండి. మరి అప్పుడు నేను అడిగాను, మామూలుగా ఈ పిల్లలకి ఏం వ్యక్తపరచడు, ఈ బాబుకి ఎలా వచ్చింది, ఎక్కువగా ఆడవాళ్ళకి థైరాయిడ్ వస్తుంటుంది అని అనుకున్నాను. కాబట్టి ఏంటిది ఈ అబ్బాయికి ఎలా వచ్చిందని అనుకొని, సరే నేను లావణ్య మేడంకి ఫోన్ చేసి మేడంని అడిగాను, మేడం ఇలా ఉంది మేడం ఆ అమ్మాయి సమస్య, ఏం చేయాలి, ఆ బాబు ఏమో ధ్యానం చేయలేడు, ఒక 2 years బాబు, ఇలా ఏందనంటే ఆ మేడం చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ సమయంలో ఏదన్నా బాధపడి ఉంటుంది, ఆ బాధ ఈ బిడ్డ మీద చూపించింది, అదే థైరాయిడ్ అబ్బాయికి రావడానికి అనేసి ఆ మేడం చెప్పారు. అంటే ఇప్పుడు చూడండి, మనం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి, అన్ని ఊరికనే పోలేదు. ఏమంటారంటే, మీరు ప్రశాంతంగా ఉండండి, ఎక్కువగా పట్టించుకోవద్దు, కూల్గా ఉండండి అని చెప్తాం ప్రెగ్నెన్సీ లేడీస్. ఎందుకంటే ఆ ప్రభావం పిల్లల మీద చూపిస్తుంది. కాబట్టి మంచి పుస్తకాలు చదువుతూ, మంచిగా సంగీతం వింటూ అలా ఉండండి అని చెప్తారు. అలా అమ్మాయికి ఆ విషయం మేడం చెప్పి, మేడం అప్పుడే అమ్మాయిని ధ్యానంలో కూర్చోబెట్టి, ఇప్పుడు బాబు చేయలేడు కాబట్టి నువ్వు చెయ్యి అంటే, మనకు తెలిసిందే కదండి 7 years వరకు పిల్లల్లో ఆ జ్ఞానం అనేది అవి ఏర్పడదు, అవి చేయలేరు కదా. అందుకని ఒక 7 years నుంచి వాళ్ళల్లో ఈ బుద్ధి కౌశలాలు అనేవి ఏర్పడతాయి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆ 7 years వరకు తల్లి చేయొచ్చు. కాబట్టి ఆ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మేడం చెప్పినట్టు ఆ అమ్మాయి రోజు కొంతసేపు ధ్యానం చేయడం స్టార్ట్ చేసింది. చాలా మార్పులు వచ్చాయనండి. కరెక్ట్ గా 1 నెల చేసిందండి. నెల చేసి అమ్మాయి ఫోన్ చేసి చాలా ఓకే మేడం, ఓకే మేడం, మాట్లాడతారు. ఓకే మేడం. ఆ విధంగా ఆ అమ్మాయి తన యొక్క బాబుకున్న సమస్యను తగ్గించుకొని తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకునిందండి. ఈ విధంగా ఈ ధ్యానంలో ఎన్నో చూసామండి, ఎన్నో మార్పులు గమనించాం. ఇంత గొప్ప ధ్యానం మనకు అందించిన సుభాష్ పత్రిజీ సార్కి మనకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన సుజాత మేడంకి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లావణ్య మేడం కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా చెప్పారు, చాలా చక్కగా మెడిటేషన్ చాలా చక్కగా చేపించారు. మరి మీ జ్ఞానం చక్కగా చెప్పారు, మాకు ఎన్నో విషయాలు చెప్పారు. పూజల వల్ల ఎలా ఉంటది, మరి ధ్యాన సాధన ఎన్నున్నా కూడా ఆ ధ్యాన సాధన వల్ల అన్ని సాధించవచ్చు, ధ్యానం ఒక్కటి ఉంటే చాలు. అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా. చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి తొందరగా మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అందరినీ అన్మ్యూట్ చేస్తే ఎవరైనా మాట్లాడండి. మాట్లాడండి, మేడంతో మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. లక్ష్మీదేవి, హేమా మేడం, మంజుల,
సుజాత ఉన్నవా జూమ్ లో? మేడం నమస్కారం మేడం సుధా మేడం. నమస్కారం మేడం సుధా మేడం. హలో వినిపిస్తుందా అక్క? ఓకే అక్క. అయితే ఉదయం నాకు ధ్యానం చేస్తుంటే మెడిటేషన్ ఒకటి నెగటివ్ చాలా భయంకరంగా నమస్కారం వచ్చింది మేడం. అక్క. అయితే నేను ధ్యానం చేస్తుంటే ఒక నెగటివ్ ది చాలా భయంకరంగా వచ్చింది మేడం. వస్తే